వెల్కమ్ టు మై ఛానల్. మేము యాపిల్ తోట, బ్లూబెర్రీ తోట రెండు వెళ్ళొచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీనెస్ మీతో పంచుకుంటూ ఈ చిన్న వీడియో. ఇక్కడ మేము వచ్చేపటికే 5:30 అయిపోయింది. ఇక్కడ 6 క్లోజ్ చేసేస్తుంది అనమాట పికింగ్ టైం. మేము ఇక్కడ ఎండకు భయపడి బాగా లేటుగా వచ్చాము. మేము వచ్చేపాటికి అందరూ తిరిగి వెళ్తున్నారు. మాతో పాటు ఇంకొక కపుల్ మాత్రమే ఉన్నారు, ఎవరు లేరు. అందరూ రిటర్న్ వెళ్తూ ఉన్నారు. అప్పుడు మేము ఎంటర్ అయ్యాము. బాగా ఎండలు 8:30 కూడా ఇక్కడ ఎండగానే ఉంటుంది. అందుకని చాలా వేడిగా ఉంది కదా వెదర్ అన్నట్టుగా మేము లేటుగా బయలుదేరొచ్చాము. ఇంకా హాఫ్ అన్ అవర్లో మేము తిరిగి వెళ్తాము. అయితే చూడండి, తోటలో ఆ బ్యాగ్ ఇస్తారు, అలాంటి బ్యాగ్. ఒక బ్యాగ్ ఏమో $8, ఇంకొక బ్యాగ్ మేము తీసుకున్నది $15. ఆ బ్యాగ్ నిండుగా మనము కోసుకోవచ్చు అన్నట్టు. ఎన్ని కోసుకున్నా ఏమీ అనరు ఇక్కడ. బ్యాగ్ నిండా కోసుకొని మళ్ళీ మనం చేతిలో కోసుకున్నా అసలు ఏమీ పట్టించుకోరు. చాలా మంచి వాళ్ళు వీళ్ళు. ఆ బ్యాగ్ పిక్ చేసుకొని మేమంతా మా ఫ్యామిలీ మేము కోసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. దీని పక్కనే యాపిల్ తోట ఉంది. కాకపోతే యాపిల్ పికింగ్ టైం కాదనమాట. నెక్స్ట్ మంత్ యాపిల్స్ బాగా వస్తాయని ఆ టైంలో పికింగ్ పెడతారనమాట. ఊరికే మేము అలా తోట విజిట్ చేసామంతే. ఈ బ్లూబెర్రీ గార్డెన్ అసలు ద్రాక్ష గుత్తులు ఎలా ఉంటాయి అలా నిండుగా కాచాయి. పండైన బ్లూబెర్రీ తింటూ ఉంటే పండిపోయిన తీయటి ద్రాక్ష గుత్తులు తిన్నట్టే ఉంటాయి. కొంచెం కచ్చిగా ఉన్నవే పుల్ల పుల్లగా అదొక టేస్ట్ ఉంటాయి. కానీ చాలా విటమిన్ వాల్యూస్ మంచిదంట, చాలా మంచిది మనకు పల్లెల్లో కలియపళ్ళు అంటారు చూడండి, గట్ల పైన కాస్తూ ఉంటాయి, ఆ టైప్లో ఉంటాయి. కాకపోతే బంచెస్గా కోస్తూ ఉంటే ఇంకా కొయ్యాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ మాకు టైం లేదు, హాఫ్ అన్ అవరే కదా. ఈ ల్యాండ్ అంతా ఒక్కరిదేనంట, 300 ఎకరాలు ఉంటుంది. వీళ్ళు దీని పక్కనే యాపిల్, ఆ తర్వాత బ్లూబెర్రీ, ఆ నెక్స్ట్ రాడిష్, ఆ తర్వాత బీట్రూట్ ఉంది. బీట్రూట్ పికింగ్ కూడా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం, కానీ ఇంకా టైం లేదు. ఏ పికింగ్కి వెళ్ళాలన్నా 6 లోపలే వెళ్ళాలి. 6 తోటలోంచి బయటికి రావాలి. ఏ టైం అయినా వెళ్ళొచ్చు వాళ్ళు చెప్పిన టైమ్స్లో. కాకపోతే మేము ఎండకు భయపడి రాలేదు. ఇదంతా బ్లూబెర్రీస్. ఆ నెక్స్ట్ పక్కన ఉన్నది యాపిల్. ఇటువైపు ఏమో ఇది రాడిష్ కాదు, సారీ, బీట్రూట్ ల్యాండ్ ఉంది. కానీ మాకు టైం అయిపోయింది, ఆ బీట్రూట్ ల్యాండ్కి వెళ్ళడం లేదు. నెక్స్ట్ టైం వెళ్ళాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా వీడియోస్ ఎంకరేజ్ చేసి ఇండియాలో ఉంటూ అమెరికా తోటలు చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా టైం అయిపోయిందంట, ఒక 5 minutesలో వచ్చేయండి అంటూ చెప్పేసి వెళ్ళింది అమ్మాయి. ఆ అమ్మాయి అంటే ఇక్కడ బయట మెయింటైన్ చేస్తుందనమాట. ఊరికే డబ్బులు తీసుకొని మాకు బుట్ట ఇచ్చి పంపిస్తుంది. అది పార్ట్ టైం జాబ్ లాగా చేస్తారంట ఇక్కడ స్టూడెంట్స్. వాళ్ళకు అవరికి లాగా శాలరీ ఉంటుందన్నమాట. స్టూడెంట్స్ అసలు టైం వేస్ట్ చేసుకోకుండా హాలిడేస్ ఇలా యూటిలైజ్ చేసుకుంటారు, వాళ్ళు మనీ ఎర్న్ చేస్తారన్నట్టు. కాస్తాక చూడండి, లాస్ట్లో యాపిల్ ట్రీస్ పెట్టాను చూడండి, విరగగాసాయి గుత్తులుగా. ఒక్కొక్క బంచ్లో 4, 6 అలా ఉన్నాయి. ఎంత హ్యాపీ అనిపించిందో ఆ ట్రీస్ని చూస్తూ ఉంటే. చూడండి.